నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం చంద్రబాబు క్రైస్తవుల భద్రత, గౌరవానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగనివ్వబోమని స్పష్టీకరణ. అమ్మనబ్రోలులో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుక, క్రీస్తు బోధనలు ఆచరణీయమన్న పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర. భారత భాగ్య విధాత మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి ఘనంగా నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, బ్రాహ్మణ సేవా సంఘ నాయకులు. ప్రేమ, శాంతి, సేవ అనే శాశ్వత విలువల్ని అందించిన యేసు ప్రభు జన్మదిన రోజున ప్రపంచంలోనే అతిపెద్ద పండుగగా క్రిస్మస్ జరుపుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. క్రైస్తవుల భద్రత, గౌరవానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగనివ్వబోమని సీఎం స్పష్టం చేశారు. క్రైస్తవుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. విజయవాడలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం చంద్రబాబు కేక్ కట్ చేసి బిషప్ జాన్వేష్కు తినిపించారు. క్యాండిల్ వెలిగించి ప్రార్థనల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పశువుల పాకలో పుట్టి గొర్రెల కాపరిగా పెరిగిన ప్రజా రక్షకుడు యేసు, నమ్మిన సిద్ధాంతం కోసం బలిదానానికి కూడా సిద్ధపడిన జీసస్ గొప్పతనం నుంచి ప్రతి ఒక్కరూ స్ఫూర్తిని పొందాలని, శాంతి మార్గాన్ని అనుసరించి ప్రేమతత్వాన్ని పెంచాలని బైబిల్ చెప్తోందన్నారు. క్రమశిక్షణ, సేవ, నాలెడ్జ్ అందించిన మిషనరీ విద్యా సంస్థలు, సమాజ సేవలో క్రైస్తవ సంస్థలు కీలకంగా ఉంటాయి. పాఠశాలలు, కాలేజీలు, ఆసుపత్రులను ప్రభుత్వాలు పెట్టలేని రోజుల్లోనే క్రిస్టియన్ సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాలుగా విద్యారంగంలో ఎంతో సేవ చేస్తూ లక్షలాది మంది జీవితాల్లో మార్పులు తెచ్చాయన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎండి ఫరూక్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు, తంగిరాల సౌమ్య, బిషప్ గోరంట్ల జాన్వేష్, పాస్టర్లు జాన్ వెస్లీ, శామ్యూల్, డానియల్, జేసు రత్నం కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికి కూడా మరొక్కసారి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఈరోజు మిమ్మల్ని అందరినీ క్రిస్మస్ ముందున మిమ్మల్ని కలవడం, మీ అందరితో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే ప్రతి సంవత్సరం డిసెంబర్ 15 నుంచో 10 నుంచి డిసెంబర్ మాసంలో కూడా ప్రారంభమవుతాయి. పెద్ద ఎత్తున సెమీ క్రిస్మస్ జరుపుకుంటాం. యేసు ప్రభు ఈ లోకంపై జన్మించిన రోజున మనం క్రిస్మస్గా జరుపుకుంటున్నాం. ప్రపంచంలోని అతి పెద్ద పండుగ ఈ క్రిస్మస్. ఇప్పుడే మేరీ మాత కడుపున యేసు ప్రభు జన్మించిన పవిత్రమైన రోజు, మనకందరికీ పండుగ రోజు. బయట కూడా డెమాన్స్ట్రేషన్ చేసి చూపించారు. అంటే మళ్ళీ ఒకసారి మనందరికీ రిమైండ్ చేయడం, ఏ విధంగా ఒక త్యాగశీలి ఈ భూమి మీదకి వచ్చాడో, యేసు ప్రభు ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చాడో అవన్నీ మళ్ళీ నెమరు వేసుకునే సమయం ఇది. ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే శాశ్వత విలువలను అందించిన యేసు ప్రభు సందేశం ఎప్పటికీ మార్గదర్శనం. క్రీస్తు బోధనలు ఆయన చూపిన బాట మనందరికీ చిరస్థాయిగా రక్షణగా ఉంటుందని మరొక్కసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. పశువుల పాకలో పుట్టి గొర్రెల కాపరిగా పెరిగిన ప్రజారక్షకుడు యేసు, నమ్మిన సిద్ధాంతం కోసం బలిదానానికి సైతం వెనుకాడని క్రీస్తు గొప్పతనం ప్రతి ఒక్కరూ స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఉంది. ప్రభువు త్యాగాన్ని స్మరించుకోవాలి, శాంతి మార్గాన్ని అనుసరించాలి, ప్రేమ తత్వాన్ని పెంచాలి, ఈర్ష్య ద్వేషాలకు దూరంగా ఉండి పాపులను సైతం క్షమించాలని బైబిల్ మనకు చెబుతుంది. ప్రతి ఒక్క క్రిస్టియనే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ గౌరవించుకున్నట్టుగా క్రిస్మస్ను చేసుకునే విధంగా
మేము మీకు అండగా ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ మీ ఆరోగ్యం, శాంతి, ఆనందం, అభివృద్ధి అందరికీ కలగాలని, యేసు ప్రభువు మనల్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. ఈ నెలలో 25 క్రిస్మస్ చేసుకుంటున్నాం. 1వ తారీఖున మళ్ళీ మనం హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో క్రిస్మస్ జరుపుకొని మనం అందరం ఆనందంగా, ఆరోగ్యంగా, పేదరికాన్ని నుంచి బయటపడి అన్ని విధాలా బాగుండాలని మరొకసారి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మనందరికీ వరాల జల్లు కురిపించిన గొప్ప దార్శనికులు, ప్రపంచం మెచ్చే రాజనీతిజ్ఞులు, మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనమందరం మనసారా కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఇప్పుడు కేక్ కటింగ్ ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులచే అందరూ దయచేసి కూర్చోవాలి, దయచేసి సహకరించాలి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడు, రారె గొల్ల పోయలారా. రక్షకుండు దయించినాడు, రారె గొల్ల పోయలారా. భక్షణమున పోయి మనవి రీక్షణ ఫలముందు రావు. రక్షకుండు దయించి నాడట, మన కొరకు పరమ రక్షకుండు దయించి నాడట. రక్షకుండు దయించి నాడట. క్యాండిల్ సర్వీస్ ఉంటుంది. దయచేసి అందరూ లేచి నించోని ముందుగా ముఖ్యమంత్రి వర్యులు క్యాండిల్ వెలిగిస్తారు. అందరూ కూడా క్యాండిల్స్ వెలిగించుకొని దయచేసి వాలంటీర్స్ క్యాండిల్స్ వెలిగించవలసిందిగా కోరుచున్నాం. ముఖ్యమంత్రి వర్యులు వెలిగించిన వెంటనే జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుచున్నాం. క్యాండిల్స్ వెలిగించుకుంటుండగా జాగ్రత్తలు పాటించండి. దయచేసి అందరు గమనించండి, యేసుక్రీస్తు ఈ లోకానికి నిజమైన వెలుగుగా దిగొచ్చారు. ఇవాళ మనం ఈ క్యాండిల్ వెలిగించి ఒక 2-3 నిమిషాల తర్వాత ఆపేస్తాం. కానీ మన ఆత్మ అనే దీపాన్ని వెలిగించిన ప్రభు ఈ లోకానికి లోక రక్షకునిగా నిజమైన వెలుగుగా దిగొచ్చారు. ఆయన వెలుగై ఉన్నారు గనక మనల్ని కూడా ఈ ఆర్థిక
ఆర్థిక సంస్కరణల ఆద్యుడు భారతరత్న మాజీ ప్రధాని పివి నరసింహారావు అని నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు. పివి నరసింహారావు 21వ వర్ధంతిని పురస్కరించుకుని బ్రాహ్మణ సేవా సమైక్య ఆధ్వర్యంలో ఒంగోలు రంగారాయుడు చెరువు వద్ద గల ఆయన విగ్రహానికి మేయర్ గంగాడ సుజాతతో పాటు పలువురు బ్రాహ్మణ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ ఖజానా బంగారు నిల్వలను విదేశాల్లో తాకట్టు పెట్టుకుని విపత్కర పరిస్థితుల్లో ఉన్న భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన వ్యక్తి పివి నరసింహారావు అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పివి నరసింహారావు దేశ ప్రధానిగా పనిచేయడం రాష్ట్రానికి గర్వకారణమని మేయర్ గంగాడ సుజాత అన్నారు. ఒంగోలు రంగారాయుడు చెరువు రోడ్డును పివి నరసింహారావు మార్గుగా నామకరణం చేయాలని పలువురు బ్రాహ్మణ సంఘ నాయకులు కమిషనర్ వెంకటేశ్వరరావు, మేయర్ గంగాడ సుజాతలను విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గిరిజాశంకర శాండిల్య, టీవీ శ్రీరామమూర్తి, నీలంరాజు రాఘవ, మహంకాళి వెంకటశేషయ్య, ఎస్ఏటి రాజేష్, ప్రసన్న, పంతులు తదితరులు పాల్గొన్నారు. పివి నరసింహారావు గారి 21వ వర్ధంతికి విచ్చేసినటువంటి మా గౌరవ మేయర్ గారు గంగాడ సుజాత గారికి, అట్లనే నగర కార్పొరేషన్ కమిషనర్ గారైనటువంటి వెంకటేశ్వరరావు గారికి, అట్లనే కూడా మా టీడీపీ నాయకులు సీనియర్ నాయకులు అయినటువంటి టీవీ శ్రీరామమూర్తి గారికి, అట్లనే నా తోటి కార్పొరేటర్ అయినటువంటి మా రాఘవ గారికి, ఇతర ఇక్కడ విచ్చేసినటువంటి బ్రాహ్మణ పెద్దలకి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ఒక మేధావి, భారతదేశాన్ని గతిని స్థితిని మార్చినటువంటి గొప్ప వ్యక్తి, అతని మన భారతదేశంలో భారతరత్న అవార్డు ఇచ్చి ఆయన సముచితంగా గౌరవించినందుకు ముందుగా ఈ భారతదేశ గవర్నమెంట్కి మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవకాశం ఉంది. మన భారత మాజీ ప్రధాని, భారతరత్న అయినటువంటి పివి నరసింహారావు గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు మన ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి మరి భారత ప్రధానిగా మరి అప్పుడున్న సంకీర్ణ ప్రభుత్వంలో దాదాపు 30 పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా ఆయన భారత ప్రధానుల్లో మరి ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించడము, అలాగే 14 భాషలు మాట్లాడగలిగిన భారత ప్రధానమంత్రి వారు. ఆయన ఆ 14 భాషలు మాట్లాడమే కాకుండా భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు. ఆయన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి అప్పట్లో ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషను, ప్రైవేటైజేషన్ అనేటువంటి కొత్త విధానాన్ని తీసుకొచ్చి మరి భారతదేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చారు. మాజీ భారత ప్రధాని భారతరత్న పివి నరసింహారావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి 1991లో భారతదేశము ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న సందర్భంలో మరి 30 పార్టీలని ఏకదాటి మీద నిలబెట్టి ఆర్థిక వ్యవస్థని మన ప్రక్షాళన చేసినటువంటి ఏకైక నాయకుడు, గొప్ప ప్రధాని ఎవరైనా ఉన్నారంటే మన పివి నరసింహారావు గారనే చెప్పొచ్చు. కాబట్టి వారిని గౌరవించడం అనేది సముచితం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా మనం దామోదర జనార్దన్ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా మన శాండిల్య గారు, కౌన్సిలరు, కార్పొరేటర్ రాఘవ గారు అందరూ ఆధ్వర్యంలో, మన బ్రాహ్మణ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో కూడా ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకుంటున్నాం. ఇక్కడ ఈ సెంటర్ను కూడా ఒక ఘాట్ లాగా, ఒక పెద్దదిలాగా చేయాలని ఒక సంకల్పం ఉంది మా బ్రాహ్మణ పెద్దలందరికీ. అదేవిధంగా మా కమిషనర్ వెంకటేశ్వరరావు గారు, మా మేయర్ సుజాత గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ యొక్క రోడ్డుని పివి నరసింహారావు రోడ్డుగా ప్రకటించాలని అందరం మా బ్రాహ్మణ పెద్దలందరూ కోరుకుంటున్నాం. నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామంలో షకీనా ప్రార్థనా మందిరాల్లో తేళ్ల మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలలో పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ కామేపల్లి సీతారామయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర పాల్గొన్నారు. అభిమానులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికి బైక్ ర్యాలీతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు తీసుకువచ్చారు. క్రైస్తవ మత పెద్దలతో కలిసి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ముప్పవరపు సుచిత్ర కేక్ కట్ చేసి క్యాండిల్స్ వెలిగించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, దయ, క్షమాగుణాలు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలన్న క్రీస్తు బోధనలు ఆచరణీయమని తెలిపారు. క్రైస్తవుల అభ్యున్నతికి ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. పాస్టర్లు దైవ సందేశాన్ని వినిపించారు. క్రైస్తవ సోదరీమణులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంఘస్థులు పాల్గొన్నారు.
చూడండి పరిశుద్ధ గ్రంథాధ్యాయము మొదటి 2వ చరణములందు యోసేపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట కూడా గమనించండి. కూర్చోండి. యూదుల రాసు పుట్టినవాడు ఎక్కడున్నాడు? అయ్యా నేను ముగిస్తాను. ముగ్గురు జ్ఞానం వచ్చే చాలా మంచిది, కానీ ఏ రోజు దగ్గర వెళ్ళారు, అడిగారు. అడిగిన తర్వాత యూదుల ఏ రోజు రాసుకి కలవరం పుట్టింది. మన మధ్యకు వచ్చి ఉన్నారు, పాలకులు మన మధ్యకు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు యూదుల రాసు ఏ రోజు ఆయనలో ఒక ఏమి అసూయ ఉంది, ఏమి అసూయ ఉంది? యూదుల రాసు నేనైతే యూదుల రాసు పుట్టినవాడు ఎక్కడున్నాడని జ్ఞాని దగ్గర దాపు వాడు ఉంటాడనే ఉద్దేశంతో ఆ 2 సంవత్సరాల పిల్లల్ని అందరినీ కూడా చంపివేశారు. అలాంటి పూర్వత్వం కలిగి ఆయన చూశారు. ఎందుకంటే రాజుకి ఆయనకి బహుమతి కావాలి, రాజుకి కావాల్సిన ఎన్నో ఉన్నాయి. కాబట్టి మేడం గారిని మీ చప్పట్ల ద్వారా వారిని సవరణ కావాల్సిన ఎంతో ఉన్నతమైన స్థానానికి ఎక్కారు. వారి విజయం కనుక మేడం గారు మరి అమ్మ మేడం గారు ఇవాళ డ్రైవింగ్ కోర్స్ మిమ్మల్ని నమ్ముకొని మీరు ఒక గొప్ప సాక్షి సమూహంగా ఉన్నారు. అలాగే గోవింద్ ఇన్ఛార్జి అలా నాగార్జున కూడా స్టేజ్ మీద రావాలని మనం చూస్తున్నాను. అలాగే గారిని అలాగే రమణారెడ్డి గారిని ఇద్దరిని స్టేజ్ మీద రావాలని మనం చూస్తున్నాను. ఓకే, ఇంకొక ముఖ్యమైన వ్యక్తులు కూడా మర్చిపోయాము మనం. మా మిత్రుడు చోటి సార్ పార్లమెంటు ఎస్టీసీఎల్ అధ్యక్షుడు మన శ్రీనివాస, బీసీసీఎల్ అధ్యక్షుడు శర్మ గారిని. అయితే దీని యొక్క మన మండలంలో అందరూ కూడా ఐకమత్యంగా ఉండి రాజకీయాలు ప్రతి ఒక్కరికి అవసరమై రాజకీయాలు చెప్పుకున్న విధంగా కాకుండా ఒకరికి ప్రేమ ఆత్మీయ మంచి సౌకర్యంతో అందరూ తెలంగాణని క్రిస్మస్ సందర్భాన్ని మనోజని పెంచుకుంటూ కార్యక్రమంలో పాల్గొనేదానికి మొట్టమొదటి కార్యక్రమం ఇది. వేరే సోదరులు లేకుండా జరిగినటువంటి కార్యక్రమం కాబట్టి అది చాలా బాధగా ఉంది. గతంలో నేను 3 సందర్భాల్లో ఈ మనోజ్ గారిని పిలిస్తే ఈ క్రిస్మస్ వేడుకలకు రావడం జరిగింది. ఆ రోజు అందరం కూడా కలిసి వేదిక మీద కూర్చున్నాం. ఎంతో వేరే గారి మీద ఉన్నటువంటి అభిమానం కానీ వారి మీద పెట్టుకున్నటువంటి ఈ గ్రామస్తులు కానీ లేకపోతే ఈ ప్రాంతవాసులు కానీ పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎంతో గురుతర బాధ్యతతోటి వారి సతీమణి గారు సుచిత్ర వైద్య చౌదరి గారు కత్తి మీద స్వామి అటువంటి బాధ్యత మీ మీద వాళ్ళు అందరూ పెట్టుకున్నారు మేడం గారు. ఆయన చూడండి, ఆ యోధుల పరిచయలు ఆయన శిలోవేయడానికి అసలు మొట్టమొదటి అనాథలనే ఆయన సంకల్పమైనటువంటి భూలోకంలో మానవాళి యొక్క యావత్తు ప్రాప్తము క్షమించాలంటే పుణ్యరక్తము కావాలి. అందుకనే దేవుడే ఈ లోకంలో ఏ జంతువుల రక్తము కానీ ఏ మానవుల రక్తము కానీ పరిశుద్ధమైంది కాదు. కాబట్టి దేవుడే మానవతార వ్యక్తి తన స్వరక్తాన్ని చిందించడానికి వచ్చాడు. యోధులు శిలవైతే చనిపోయేది కాదు. దేవాది దేవుడు చనిపోయిన వారిని లేపాడు. అద్భుతాలు చేసిన దేవుడు గొప్ప దేవుడైన ఆయన ఎవరు చంపగలరంటే దేవుడే మానవుడికి వచ్చినప్పుడు మానవుడు ఎవరు చంపగలరు? ఆయన లోకానికి ఎందుకు వచ్చాడంటే తన అమూల్యమైన రక్తాన్ని సమస్త 6 ఖండాల్లో ఉన్న మానవుల యొక్క పాపమన్నీ పరిహరించడానికి
ఆయన అమూల్య రక్తాన్ని సిలువలో చిందించడానికి ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కాచాడు, ప్రాణం అర్పించాడు. చనిపోయి సమాధి చేయబడ్డ 3వ దినం లేచాడు. చెప్పాడు, ముందుగా నేను లేస్తాను, 3వ దినం లేస్తాను. మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు, కనపరుచుకున్నాడు, నేను సజీవుడైన దేవుడిని, నా యందు విశ్వాసం ఉంచిన వాడి పాప క్షమాపణ దొరుకుతుంది, పరలోక రాజ్యాన్ని చేస్తుంది. మీరు సర్వ సృష్టి వారికి చెప్పండి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష కొద్దిగా చేస్తుంది. కానీ అది ఆర్పేస్తే అందరూ ఆగిపోతుంది. కానీ ఇదైతే ఆఖరి వరకు కడిగిపోతుంది. ఈ యొక్క కేంద్రం అంతా కడిగిపోయిందాక వెలిగిస్తానే ఉంటారు. ఆఖరి వరకు ఆరిపోయే వరకు, సమస్త కడిగిపోయే వరకు వెలుగుని ఇస్తానే ఉంటారు. దీని అర్థం ఏంటంటే తండ్రి, ఈ వెలుగు అనేకుల హృదయాల్లో వెలిగించండి, హృదయం ప్రతి బిడ్డకు దయచేయండి. నేను ఆమెను మహిమపరచుకోనమని ఏస్తున్నామని పెడుతున్నాము తండ్రి, ఆమేన్. క్యామెల్ దూరం పెట్టుకోండి దయచేసి. అంతకు ఈ ప్రత్యేకమైన గీతము అనేకులకు వినిపించండి. ప్రేమకు ప్రతిరూపము యేసయ్యా. ఈరోజు మన అమ్మ భూమి గ్రామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు ఈ గ్రామ ప్రజలకి, అలాగే మన ధనవంశం పొందడానికి మన ప్రతి ఒక్కరికి మన ధన్యవాదాలు తెలుపుకుంటూ, వేదికను అలంకరించినటువంటి మన సోదరి సుచిత్ర చౌదరి గారికి, అలాగే మన గుమ్మడి సాయి గారికి, చిన్నాకి, అట్లాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున మన పార్టీ కార్యకర్తలు, అలాగే మిగతా పేరు తెలియకపోయిన అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, అందరికీ నన్ను ఇక్కడికి పిలిపించి అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా నాకైతే సభలో మాట్లాడటం కానీ అటువంటి చాలా తక్కువ, కానీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్రీస్తుని ఆయన ఒక దయామయుడు, కరుణామయుడు. ఆయన్ని మనం ఆరాధిస్తే మనల్ని ఆయన ఎప్పుడు రక్షిస్తానే ఉంటాడు. ఇది ఒక్కటే నేను చెప్పదలుచుకున్నాను. సో ఆయన్ని ఆరాధించడం కనుక మనం చేస్తూ ఉంటే మనకి ఎటువంటి కష్టాలు ఉండవని తెలియజేస్తూ, అట్లనే
ఈ గ్రామం అంటే నాగులపూపాడు మండలం సంబంధించిన వ్యక్తిని నేను కూడా. అంటే మా గ్రామం వచ్చేసి నెలవరం పక్కన అమ్మాపురం. సో ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు అంటే పేర్లు తెలియకపోయినా చాలా వరకు పరిచయస్తులే ఉంటారు. అలాగే నాకు వేరే చోటుకి కూడా మంచి పరిచయం ఉండేది. హాస్పిటల్కి ఎప్పుడన్నా నేను వైద్యరీత్యా షుగర్ డాక్టర్ని. హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏం డాక్టర్ గారు బాగున్నారని అడిగి ప్రశాంతంగా పలకరించి వెళ్తూ ఉండేవాడు. సో ఏది ఏమైనా ఈరోజు మన మధ్య లేకపోవటం నిజంగా బాధాకరం. కానీ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే వాటిని మనం అంటే అటువంటి వాటిని మనం గమనం వేసుకుంటూ అంటే ఎటువంటి బాధలు లేకుండా ఒక శక్తిగా తీసుకొని మీరు మీకు ఇచ్చినటువంటి జిల్లా పదవి అదే మన గ్రంథాలయ చైర్మన్ పదవిని ప్రతి ఒక్క దానిలో కూడా బాగా జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటూ వీరయ్య చౌదరి యొక్క అభిమానులు జాగ్రత్తగా చూసుకుంటూ మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అట్లానే నన్ను ఈ గ్రామానికి ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మేడం 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 ఓకే ఉండాలని మీరందరూ ఒక యూనిటీగా ఒక బలగమై ఆయన ఒక బలం అవ్వాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పున్నామ నరకం నుంచి తప్పిస్తాడన్న విశ్వాసంతో నవమాసాలు మోసి జన్మనిచ్చిన కన్న కొడుకు బతికి ఉండగానే చనిపోయినట్లు అవినీతి అధికారుల అండదండలతో మరణ ధృవీకరణ పత్రం పొంది తల్లి పేరున ఉన్న ఆస్తిని కాజేయగా అలాంటి తల్లికి అమ్మగా అండగా నిలిచిన ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న కాసులకు కక్కుర్తిపడి బతికి ఉన్న వ్యక్తిని మరణించి ధృవీకరణ పత్రం ఇచ్చిన అధికారులపై చర్యలకు కలెక్టర్ సిఫారసు చేశారు. ప్రకాశం జిల్లా మొండ్లమూరు మండలం కొమ్మవరం గ్రామానికి చెందిన 83 ఏళ్ల వృద్ధురాలు విప్పల రమాదేవికి 2 కుమార్తెలు 1 కుమారుడు ఉన్నాడు. వారెవరూ ఆమె ఆలనా పాలనా పట్టించుకోకపోవడంతో గుంటూరులోని వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. తన భర్త ద్వారా 1995లో స్వగ్రామంలోనే సుమారు 2 ఎకరాల వ్యవసాయ భూమిపై సంపూర్ణ హక్కులు సంక్రమించాయి. వెబ్లాండ్లోనూ ఈ భూమి రమాదేవి పేరుతోనే నమోదైంది. ఆ తర్వాత కుమారుడు వేణుగోపాల్ రెడ్డి తల్లి భూమిని కాజేయాలన్న దుర్మార్గపు ఆలోచనతో అక్రమార్కుడైన కొందరు రెవెన్యూ సిబ్బందితో కలిసి తల్లి మరణ ధృవీకరణ పత్రం సృష్టించి తల్లి పేరిట ఉన్న భూమిని తన పేరు మీదకు మార్చుకున్నాడు. 2024లో ఆ భూమిని చిన్ననాగిరెడ్డి అనే వ్యక్తికి విక్రయించగా బాధితురాలు రమాదేవి ఒంగోలు ఆర్డీఓకు ఫిర్యాదు చేయగా చేపట్టిన విచారణలో వాస్తవాలు వెలుగు చూడడంతో పొలం రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని సబ్ రిజిస్ట్రార్కు ఆర్డీఓ ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్ సిటిజన్ చట్ట ప్రకారం రమాదేవి సంరక్షణ నిమిత్తం ప్రతి నెల 15,000 రూపాయలు కుమారుడు వేణుగోపాల్ రెడ్డి చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ సువార్త కమిటీ సభ్యులు తెల్ల అరుణ కృష్ణకుమారి తల్లి రమాదేవికి తోడుగా నిలిచారు. సృష్టించి దాన్ని ఇతరులకు అమ్మివేశాడు. దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆమె సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద దాన్ని క్యాన్సిల్ చేస్తూ ఆమెకు మెయింటెనెన్సు
మరియు ఆమెకి సేఫ్టీ ప్రొవైడ్ చేయమని మా ఆర్డీఓ ఆఫీస్ని ఆశ్రయించింది. దానికి సంబంధించి ఎంటైర్ ప్యానెల్, అందులో ఏడీ డిజబిలిటీ వెల్ఫేర్ గారు, అలాగే మన కృష్ణమూర్తి గారు, అలాగే అరుణ గారు ప్యానలిస్టు, మేము నలుగురము హియరింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎస్టాబ్లిష్ చేసి ఈమె బతుకుంది కాబట్టి ఈ చట్టం కింద ఆ ఎంటైర్ రిజిస్ట్రేషన్ని రద్దుపరుస్తున్నాము. అలాగే రెవెన్యూ రికార్డులలో తిరిగి విప్పల రమాదేవి గారి పేరే నమోదు చేయవలసిందిగా ఆదేశిస్తున్నాము. అలాగే ఎవరైతే ఇలాంటి తప్పుడు ధృవీకరణ పత్రం, మరణ ధృవీకరణ పత్రము సబ్మిట్ చేశారో, ఎవరు జారీ చేశారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నాము. అలాగే ఈమె కొడుకు ఎవ్రీ మంత్ 15,000 మెయింటెనెన్స్, మంత్ 10th లోపల, ప్రతి నెల 10వ తారీఖు లోపల 15,000 మెయింటెనెన్స్ ఇచ్చేలాగున మేము ఆదేశాలు జారీ చేశాము. ప్రజలందరికీ తెలియచేయడం ఏమంటే, ఇలాగ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ చట్టం కింద ఎవరైనా తల్లిదండ్రుల్ని మేము తర్వాత చూస్తాము అని చెప్పి మభ్యపెట్టి వాళ్ళను మోసం చేసి తప్పుడు విధంగా రిజిస్ట్రేషన్లు పొందినచో మేము ఈ చట్టం కింద తగు చర్యలు తీసుకుంటాము. అలాంటి రిజిస్ట్రేషన్స్ అన్ని క్యాన్సిల్ చేస్తాము. అలాగే వాళ్ళ రక్షణ బాధ్యత కోసం తగిన మెయింటెనెన్స్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఫీల్డ్ లెవెల్లో ద్వారా కూడా అందరికీ మ్యాక్సిమం మనం అవగాహన లేని వాళ్ళు లేకుండా ఉండాలని మనము పాంప్లెట్ రూపంలో కావచ్చు, లేకపోతే మెసేజ్ రూపంలో కావచ్చు, యాక్ట్ గురించి చాలా మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్లనే ఇప్పుడు వీళ్ళు వచ్చి గ్రీవెన్స్లో అర్జీ పెట్టుకొని మన ఆర్డీఓ గారి ద్వారా ఆ కేసు సాల్వ్ చేయగలిగాము. ఇది చాలా అంటే మంచి ఆపర్చునిటీ మాకు కూడా. ఇలాంటి ఇష్యూని ఇంత తొందరగా మేడం ఆధ్వర్యంలో సాల్వ్ చేశాము. కాబట్టి మీ నుంచి కూడా మిగతా అందరికీ కూడా ఈ యాక్ట్పై అవగాహన కల్పించాలని కోరుకుంటూ, ప్రేమ, సమభావం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపుము అనే యేసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి చెప్పారు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఎంపీ మాగుంట శ్రీనివాసులు, కలెక్టర్ రాజాబాబు, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మేయర్ గంగాడ సుజాత, జిల్లా రెవెన్యూ అధికారి బి చినవోబులేసు పాల్గొన్నారు. విశ్వరక్షకుడు ప్రజలకు భయాన్ని దూరం చేసిన క్రీస్తు పుట్టుకను నెల రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని మంత్రి స్వామి తెలిపారు. ప్రతి మనిషి మంచి ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. అన్ని మతాల విశ్వాసాలను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందుకే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాస్టర్లకు గౌరవ వేతనాన్ని ఇవ్వడంతో పాటు చర్చిల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందన్నారు. యేసుక్రీస్తు భగవానుడు అంటే తమకు నమ్మకం అని, అందుకే తాను నమ్మి పూజిస్తానని ఎంపీ మాగుంట తెలిపారు. తాను ఎక్కడ ఉన్నా ప్రతి ఏడాది 24వ తేదీ ఒంగోలు జేఎంబీ చర్చిలో జరిగే క్యాండిల్ లైట్స్ వేడుకల్లో క్రమం తప్పకుండా పాల్గొంటున్నట్లు చెప్పారు. ప్రేమ, దయ, క్షమ అనేవి యేసుక్రీస్తు చూపిన మార్గాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. బాల్యంలో తాను కూడా మిషనరీ స్కూల్లోనే చదువుకున్నానని, క్రీస్తు చూపిన మార్గం అందరికీ అనుసరణీయమన్నారు. క్రైస్తవ మత పెద్దలతో కలిసి క్యాండిల్స్ వెలిగించి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులు, సంఘస్థులు ఆలపించిన క్రైస్తవ గీతాలు అలరించాయి. జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి పార్థసారథి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మానాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జాన్సన్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరలోకము నుండి ఆయన పుట్టినప్పుడు వెలుగులోకి రమ్మని బ్రతుకుతూ చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభు, నీకు వందనాలు. మీరు ఈ లోకానికి వచ్చి మమ్మల్ని ప్రేమించులను నీతి మార్గంలో నడిపించే వ్యక్తులుగా మమ్మల్ని జన్మించినాడు శ్రీయేసురాజు బెత్లెహేమందున, సర్వోన్నతుడు వెలసినాడు రక్షణించుటకు.
డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ రాజ్బాబు సార్ గారు కూడా హాజరై ఉన్నారు. అందరూ కూడా వేదిక మీద వచ్చారు. అదేవిధంగా డిఆర్ఓ గారు కూడా వచ్చి ఉన్నారు. అందరూ వేదిక మీద ఆశిస్తున్నాను కోరుతున్నాను. చెప్పాను మొత్తం 1:05 నిమిషాల కార్యక్రమం. ప్రెసిడెంట్ బీసీఏ ఉపదేశం వస్తుందని కోరుతున్నాను. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఈ డిసెంబర్ నెల అంతా కూడాను క్రిస్మస్ మాసం. విశ్వ రక్షకుడు ప్రజలకి భయాన్ని దూరం చేసి తను ఉన్నారని నమ్మకం కలిగించినటువంటి యేసు ప్రభు జన్మించినటువంటి క్రిస్మస్ డిసెంబర్ 25వ తేదీ సందర్భంగా డిసెంబర్ మాసం అంతా కూడాను సెమీ క్రిస్మస్ వేడుకలతో వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాలను కూడా అధికారికంగా నిర్వహించడానికి నిర్ణయం చేసిన గత 10 సంవత్సరాల నుంచి కూడా మనం నిర్వహిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా లోకానికి కరుణ, దయ, ప్రేమ అనేది పరిచయం చేస్తూ వీటి ద్వారా దైవ మార్గాన్ని అనేది సూచించినటువంటి లోకరక్షకులు జీసస్ క్రైస్ట్. ఆత్మల కోసం మనం అందరం కూడా స్వర్గానికి వెళ్ళాలంటే తన ఏకైక కుమారుడు తన యొక్క రక్తాన్ని చిందించినప్పుడు మాత్రమే, మరి ఆయన శిలువ మీద మరణించిన మాత్రమే మనకి స్వర్గాల్లో వెళ్ళడానికి అర్హత ఉంటుంది అని ఆనాడే వాగ్దానం చేసి ఆ నమ్మకంతోనే ఎప్పుడు కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా వెళ్ళినా ఇది పండుగలు అంటేనే పూర్తిగా ప్రపంచం అంతా అన్ని దేశాల్లో జరుపుకునే పండుగది. క్రైస్తవ సోదరులందరూ కూడా అందుకే భగవంతుడు అనేది దావీదు పట్టణం నందు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనేది పూర్తిగా కూడా యేసు భగవాను నమ్ముతున్నాను. నేను నమ్ముతాను ఉన్నప్పుడు కూడా తెలుపుకుంటూ విష్ యూ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేము ఎదిగిన తర్వాత ఈ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఎస్పెషల్లీ క్రిస్మస్ ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే జాయ్ టు ది వరల్డ్. ఇందులో ఏంటంటే ముఖ్యంగా ప్రేమ, లవ్ అండ్ డెడికేషన్. రెండోది ఏంటంటే స్మైల్. సో ఇవన్నీ మనకి జీసస్ క్రైస్ట్ ద్వారా ఈ లోకానికి ఇవ్వబడింది. ప్రతి ఒక్క రిలీజన్స్లో కూడా డిఫరెంట్గా ఆ యొక్క సందర్భాలు బట్టి ఆ యొక్క మంచిని చెప్పే రిలీజియన్స్ ఉంటాయి. అదేవిధంగా క్రైస్తవుల్లో కూడా, క్రిస్టియానిటీలో కూడా అప్పటికి దెర్ ఇస్ నో హోప్. ఆ సొసైటీలో గాడ్ హెస్ టోల్డ్ సంథింగ్, అంతా కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలి అనేది చెప్పడం జరిగింది. అయితే అది ఏమి ఇక్కడ లేదు. దెర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్ ఆర్ దేర్. తర్వాత ఒక రిలేషన్స్ మంచిగా లేవు, హ్యాపీనెస్ లేదు. దెన్ వాట్ ఈస్ దిస్ అనే టైంలో భారతరత్న దర్శక నేత మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఒంగోలు 36వ డివిజన్ నుండి బ్రాహ్మణ సోదరీమణులు, బ్రాహ్మణ సమాఖ్య సభ్యులు రంగారాయుడు చెరువు వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా దేశానికి పివి నరసింహారావు అందించిన సేవలను కొనియాడారు. అటువంటి మహనీయుడు మనవాడైనందుకు తెలుగు వాళ్ళమందరం గర్వించాల్సిన అంశమని అభివర్ణించారు. కార్యక్రమంలో బ్రహ్మశ్రీ వ్యామజాల ప్రసన్నకుమార్ శర్మ, అగస్త్యరాజు శివయ్య, గంజం రంగనాథ ప్రసాద్, రామచంద్రుని చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. Thank you.
విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని, మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. విద్యార్థులు అనారోగ్యానికి దూరంగా ఉండాలని, ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ముస్తాబు కార్యక్రమాన్ని బాపట్ల డీకే పాలెం మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో కలెక్టర్ ప్రారంభించారు. యూనిఫామ్ దుస్తులు ధరించడానికి, చేతులు శుభ్రంగా కడగడానికి ముస్తాబు కార్యక్రమం దోహదపడుతుందన్నారు. మన్యం జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులు తరచూ రోగాల బారిన పడుతున్నారని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడడానికి ఉపాధ్యాయులు, క్లాస్ లీడర్స్గా ఎన్నికైన విద్యార్థులు కృషి చేయాలన్నారు. తద్వారా విద్యార్థుల్లో 95% అనారోగ్యాన్ని నివారించగలమని చెప్పారు. పాఠశాలలు, ఇళ్లల్లోనూ విద్యార్థులు మంచి ఆరోగ్యంతో ఎదగాలని కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్, ఆర్డీఓ గ్లోరియా, ఎంఈఓలు శ్రీనివాస్, ప్రసాదరావు, తహసీల్దార్ షాలిమా, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రీచెక్ చేసుకోవడం, అందరితో కలిసిమెలిసి ఉండడం, హ్యాండ్ వాష్, కేక్ కట్టడం ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్లో పెట్టడం. ఫోన్ చేస్తున్నారా, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు చేతులు కడుకోమని అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. నెయిల్స్ కట్ చేసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఫోన్ చేసి చేపిస్తాం. కాకపోతే వెళ్ళి చెక్ చేసి వాళ్ళు రిబన్స్ వేసుకున్నారా, షూస్ వేసుకున్నారా, నీట్గా రెడీ అయ్యి వచ్చారా అని చెక్ చేసి మనం చెక్ చేయాల్సింది నాకు. కట్ చేపిస్తాం సార్. వాళ్ళకి కంప్లైంట్ చేస్తాం. జిల్లా వ్యాప్తంగా ముస్తాబు కార్యక్రమం మొదలు పెట్టడం చాలా సంతోషకరంగా ఉంది. చాలా మంచి కార్యక్రమం. పార్వతీపురం మన్యం జిల్లాలో అక్కడ పిల్లలు అనారోగ్యంతో అప్పుడప్పుడు అవుతూ ఉంటారు. హైజీన్ అంటే ఫస్ట్ హ్యాండ్ వాష్ కింద ముందు నెయిల్ కటింగ్, నెయిల్ కట్ చేసుకొని ఉండాలి, హ్యాండ్ వాష్ చేయాలి. హ్యాండ్ వాష్ చేయటం వలన ఒక 90 to 95%, 90 నుంచి 95% మనకు వచ్చే అనారోగ్య కారణాలు అన్నీ కూడా అది పక్కన పెట్టే కార్యక్రమం అవుతుందంటే అది పళ్ళు తోవడం, మొహాలు కడుగడం, శుభ్రమైన బట్టలని వేసుకోవడం, హెయిర్ కటింగ్స్ వేసుకోవడం, అంటే అనవసరంగా చాలా లెంత్గా పెట్టుకోవడం కాకుండా నీట్గా హ్యాండ్సమ్గా ఉండడం. సో ఇవి ఎప్పటి నుంచో మనం చెప్తా ఉన్నాం. అయితే ఈ ముస్తాబు కార్యక్రమంలో ఏంటంటే ప్రతి క్లాస్లో పిల్లలు వాళ్ళు లీడ్ తీసుకుంటారు. లేడీస్, గర్ల్స్కి ఒకడు, బాయ్స్కి ఒకడు. మళ్ళీ ఈ లీడర్ మారుతాడు. అంటే ఇప్పుడు ఇతను చేస్తుండంటే ఇతనే ఉండడు, నెక్స్ట్ నువ్వు ఉంటావు, తర్వాత నువ్వు ఉంటావు. సో మీరందరూ కూడా దాన్ని పాటించడం వలన మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ ఆరోగ్యం బాగుండడంతో పాటు మీలో ఒక కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీరు అద్దం ముందర చూసుకుంటే ఎంత అందంగా కనపడుతున్నాను, ఎంత బాగా ఉన్నాను, ఎంత నీట్గా ఉంది, నా డ్రెస్ ఎంత బాగుంది కూడా అది ఉపయోగపడుతుంది. ఇది మీరు ఇక్కడ ఒక అలవాటు చిన్నప్పుడే అలవాటు చేసుకుంటే ఉన్న పిల్లలతో మీరు ఎప్పుడు ఆడడానికి వెళ్తారు వాళ్ళు కూడా తెలియచేయాలి, హాస్టల్లో కూడా తెలియచేయాలి, ఇంట్లో వాళ్ళకి కూడా తెలియచేయాలి. ముస్తాబు అంటే ఒక ఉర్దూ పదం డెకరేషన్, అంటే మిమ్మల్ని మీరు డెకరేట్ చేసుకోవడం అన్నమాట. ఏ స్కూల్లో కూడా పిల్లలు అనారోగ్యంతో ఇబ్బంది పడకూడదు అని అందరికీ కూడా విన్నపం చేసుకుంటూ మీ అందరికీ ముస్తాబు అనేది మీరు రెగ్యులర్గా మానిటర్ చేయాలి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. నేను ఆరోగ్యంగా ఉండాలి, మిగతా వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటూ మనమందరూ కూడా చాలా శుభ్రంగా ఆరోగ్యంగా ఉందామని తెలియజేస్తూ మీ అందరికీ గ్రామ స్థాయిలో రైతు సంక్షేమ విధానాల అమలు, రైతుల అభివృద్ధికి అవలంబించాల్సిన నిర్దిష్ట షెడ్యూల్పై కృషి చేసిన రైతు బాంధవుడు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ అని వ్యవసాయ శాఖ మాజీ అధికారి బొప్పన సీతారామ ప్రసాద్ అన్నారు. ఒంగోలు ఆచార్య ఎన్జీ రంగాభవన్లో రంగా కిసాన్ సంస్థ ఆధ్వర్యంలో చౌదరి చరణ్ సింగ్ 123వ జయంతి సందర్భంగా సేంద్రియ ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో సుస్థిర వ్యవసాయం అనే అంశంపై
అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ఆళ్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. నేడు రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని పక్కన పెట్టి విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడుతూ పంటను నాశనం చేసుకుంటున్నామన్నారు. గోమూత్రం, పేడ, నల్లబెల్లం లాంటి వాటితో సేంద్రియ ఎరువు, వర్మీ కంపోస్టు తయారు చేసి వాడుకుంటే సాగులో మంచి ఫలితాలు వస్తాయని, ఆ దిశగా రైతులు మార్పు చెందాలని కోరారు. చౌదరి చరణ్ సింగ్ స్వాతంత్రోద్యమంలో 2.5 సంవత్సరాల పాటు జైలు జీవితాన్ని గడిపాడని, యూపీ సీఎంగా పనిచేశారని, రైతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి రైతు బాంధవుడిగా నిలిచారని, అలాంటి మహోన్నత వ్యక్తికి భారతరత్న అవార్డు రావడం జరిగిందని సంస్థ ప్రధాన కార్యదర్శి చుంచు శేషయ్య తెలిపారు. మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, రైతు నాయకులు చుండూరి రంగారావు, నామినేని మోహన్ రావు, హనుమారెడ్డి, నాదెండ్ల చంద్రశేఖరరావు, చుంచు చెలమయ్య తదితరులు పాల్గొన్నారు. జాతీయ రైతు దినోత్సవం దేశవ్యాప్తంగా జరుగుతుంది. అదేవిధంగా ఆచార్య రంగా కిసాన్ సంస్థ ఒంగోలు ఆధ్వర్యంలో ఈరోజు భారతరత్న మాజీ ప్రధానమంత్రి కీర్తిశేషులు చౌదరి చరణ్ సింగ్ గారి 123వ జయంతి సందర్భంగా ఈ జాతీయ దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానిలో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వ్యవసాయానికి సంబంధించి వివిధ వ్యవసాయ పద్ధతుల్ని, రీతుల్ని గురించి తెలియజేయటానికి సేంద్రియ వ్యవసాయము, ప్రకృతి వ్యవసాయము, సంస్కరణలు చేపట్టిన వ్యక్తి చౌదరి చరణ్ సింగ్ వారికి వారి మరణానంతరం భారతరత్న బిరుదును ఇవ్వడం జరిగింది. మరి భారతరత్న సమాజంలో రకరకాల మనుషులు జీవిస్తున్నాం. ప్రతి మనిషి తన జీవనం కోసం ఏదో పని చేయాలి. పని చేయాలంటే శక్తి కావాలి. శక్తి కావాలంటే ఆహారం తినాలి. సర్వ మానవులకు శక్తిని ప్రదానం చేసే ఆహారం పండించే మహోన్నతమైన కృషి వ్యవసాయమైనది. తర్వాత ప్రకృతి వ్యవసాయము. ప్రకృతి వ్యవసాయం అంటే మన రైతులు ఇవాళ బయట నుంచి రసాయనిక ఎరువులు, పురుగు మందులు, తెగులు మందులు తీసుకొచ్చి వ్యవసాయం చేస్తున్నారు. క్రీస్తు బోధించిన ప్రేమ, క్షమ, దయ ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు కేక్ కట్ చేసి చిన్నారులకు పంచిపెట్టారు. పోలీస్ అధికారులు, విశ్వాసులతో పాటు పాస్టర్ ప్రసాద్ పాల్గొన్నారు. ఒంగోలు కోర్ట్ సెంటర్ వద్ద ఆవాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుక ఘనంగా నిర్వహించారు. పాస్టర్ శామ్యూల్ క్రీస్తు సందేశం వినిపించారు. క్రైస్తవ సోదరీమణులు ఆలపించిన క్రైస్తవ భక్తి గీతాలు అలరించాయి. న్యాయవాదులు కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. న్యాయవాదులు వినోద్ కుమార్, సుబ్బారావు, హరిబాబు, ఏడుకొండలు, సంపత్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సిస్టర్ గారు. బాగున్నాడు బాగున్నా అందరూ జాయిన్ అవ్వండి వచ్చి. We wish you Merry Christmas. 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 పెద్దోళ్ళ కానండి అందరు స్క్రీన్ పెట్టండి. అది అందరూ జాయిన్ అవ్వాల్సిందిగా కోవడమైంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ చెప్తారా? చాలా మంది ట్రీస్ కట్టాం, స్టార్స్ పెట్టాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ చెప్తారా అన్నాడు. అంటే
పైన స్టార్ పెడతాం, నైట్ అంతా మందు తాగుతాం, బయటకు భార్య భర్తలు కొట్టుకుంటూ ఉంటాం. ఏదైనా క్రిస్మస్? మరి వాట్ ఈస్ క్రిస్మస్? అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోన్మ అమృతంగమయ, ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అనేది దిస్ ఈజ్ ద ప్రేయర్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ అ లాంగ్ టైం. మనం కాదు, మన పితరులు చేస్తున్న ప్రార్థన. అంటే అర్థం ఏంటి తెలుసా? నేను అసత్యంలో జీవిస్తున్నాను, నాకు సత్యం ఏంటో తెలియదు. నేను చీకట్లో ఉన్నాను, నాకు వెలుగేంటో తెలియదు. నాకు మరణ భయం వెంటాడుతుంది, కాబట్టి నాలో పీస్ లేదు. కాబట్టి నాకు పీస్ ఈ దేవాని నువ్వు నేను చేసే ప్రార్థనే వి కాట్ యాజ్ అ ప్రేయర్ ఇన్ ద బుక్ ఆఫ్ ఋగ్వేద. ఋగ్వేద అనే పుస్తకంలో వేదంలో ఈ యొక్క ప్రేయర్ రాయబడింది. ఈ ప్రేయర్ ఒకసారి ఆలోచిస్తే, నువ్వు అందరు నిద్రపోయినప్పుడు 10:30-11 గంటలప్పుడు నువ్వు పడుకొని ఆలోచిస్తావే వాట్ ఈజ్ మై లైఫ్ అని, అప్పుడు నువ్వు చేసేది ప్రార్థన కాదు. ఈ ప్రార్థనకి జవాబుగా వేసి నీ కోసం నా కోసం వచ్చాడు. ఇచ్చినటువంటి ఈ పండుగని, మీ పుట్టుకరోజుని యావత్ ప్రపంచం మొత్తము ఒక పండుగలాగా చేసుకుంటుంది. కానీ నిజంగా మీకు వారసులుగా రావడానికి ఎంతమంది ప్రయత్నిస్తున్నారో ఆ సంగతి మీకు తెలుసు తండ్రి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. విజయవాడలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం చంద్రబాబు క్రైస్తవుల భద్రత, గౌరవానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగనివ్వబోమని స్పష్టీకరణ. అమ్మనబ్రోలులో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుక, క్రీస్తు బోధనలు ఆచరణీయమన్న పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర. భారత భాగ్య విధాత మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి ఘనంగా నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, బ్రాహ్మణ సేవా సంఘ నాయకులు. టీ న్యూస్లో నేటి మాట. కొన్ని సంఘటనలు అనుభవించే సమయంలో కన్నా జ్ఞాపకాలుగా మారాక మరపురానివిగా మిగిలిపోతాయి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.